ఈ ప్రదేశము ఎస్ఆర్బిసి కోసం అంజయ్ గారు కట్టిన రెగ్యులేటర్ నుండి పోయే కాలువను పూర్తి చేసిన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2022లో పూర్తి చేశారు. ఎందుకు పూర్తి చేశారు ఏంటంటే సమాధానం లేదు. ఇక్కడ మనం చూస్తే అక్కడ చూస్తే అటువైపు చూస్తే అది జిఎన్ఎస్ఎస్ రెగ్యులేటరు, ఇటువైపు చూస్తే ఎస్ఆర్బిసి రెగ్యులేటరు. ఈ రెండు రెగ్యులేటర్ ద్వారా కింద వచ్చే కాలువలు ఇట్లా ముందుకు పోయి కొండ దగ్గర కలిసి రెండు కాలువలు కలిసి ఎస్ఆర్బిసి కాలువగా గోరకల వరకు నీళ్లు పోవాల్సి ఉన్న ప్రాంతంలో 22,000 క్యూసెక్కులు నీళ్లు పోవాల్సిన ప్రాంతంలో అక్కడ 18 చోట్ల అడ్డంకులు ఉన్నాయి. ఆ 18 అడ్డంకుల్లో ఒక 20 కోట్లు ఖర్చు పెడితే తీసేస్తే 22,000 క్యూసెక్కులు పోయే పరిస్థితి ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు ఆశించినట్టుగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఇక్కడ నుండి తీసుకొని పోయి గోల్కొండ రిజర్వాయర్ తీసుకుపోయి ఆవుకు రిజర్వాయర్కి తీసుకొని పోయి అదేవిధంగా గండికోటకు, మైలవరానికి, పైడిపాలయానికి, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కు, నగిరి వరకు నీళ్లు తీసుకుపోయేదానికి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఇక్కడ 8,000 క్యూసెక్కులు కూడా నీళ్లు పారకపోతే 30 రోజుల్లో ఫలితం లేని పరిస్థితి ఉంది. మరి దానికి 20 కోట్లు ఖర్చు పెడితే ఆ అడ్డంకులు తొలగించిందని పక్కన పెట్టి దీన్ని పూర్తి చేశారంటే రహస్యం ఏంటో చెప్పాలి. మరి దీన్ని పూర్తి చేసి ఎక్కడికి కలిపారంటే దీన్ని తీసుకుపోయి ఇక్కడ తీసుకొస్తే ఎస్కే పిల్లలో గెలిపారు. అంటే కుందులోకి నీళ్లు పోసే పథకాన్ని పెట్టారు. కుందులో నుండి ఇక్కడ నుండి ఈ రెగ్యులేటర్ తీసేయడం వల్ల 15,000 క్యూసెక్కులు కుందులోకి వెళ్ళిపోతాయి మన అక్కడ నుండి. అదేవిధంగా ఎస్కేప్ లో నుండి వచ్చేదాన్ని కూడా 15,000 వెళ్ళిపోతాయి. మొత్తం 30,000 క్యూసెక్కులు కుందులోకి పోయే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో కుందుకు పోయకుండా ఇక్కడ రెగ్యులేటర్ ఈ ప్రాంతంలో 22,000 క్యూసెక్కులు చేసే పని చేయాలి. అదేవిధంగానే తెలుగు రెగ్యులేటర్ నుండి మనకు పోయే నీళ్లు కూడా 15,000 క్యూసెక్కులు బ్రహ్మసాగర్ వరకు పోవాల్సిన పనులు చేపట్టాలి. దానికి 200 కోట్లు అయితే అయిపోతుంది. ఈ పనులు చేపట్టకుండా కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొస్తాం, 5,000 కోట్లు ఖర్చు పెడతాం, 6,000 కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పి ఇక్కడ నీళ్లు తీసుకొస్తే రాయలసీమకు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 30 రోజుల్లో 120 టీమ్స్లు తీసుకునే నిర్మాణాలను పూర్తి కాలేదు. 30 టీమ్స్లో 30 రోజుల్లో 30 టీమ్స్లు తీసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని చేపట్టకుండా అక్కడ తీసుకుపోయారంటే కేవలం కుందు నదిని వెడల్పు చేసి నీటిని డబ్బులు సంపాదించుకోవాలనే కార్యక్రమం చేపట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పూర్తి చేసి ఈ కాలంలో వెడల్పు చేసి రాయలసీమ నీళ్లు ఇచ్చాల్సింది పోయి ఇది లేదు నేను గోదావరి బరకచెర తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఎక్కువ నీళ్లు పోస్తానంటున్నాడు. నీళ్లు పోసి ఏం చేస్తారు? కుందునదిలో తీసుకుపోయి కుందునదిలో వరదలు వచ్చి కుందులో డబ్బులు సంపాదించుకోవాలనే మార్గం. అంటే ఒక పార్టీ ఒక అధికారంలో ఉన్నప్పుడు చూపించిన మార్గంలో డబ్బులు ఏ విధంగా వస్తాయో అదే విధంగా డబ్బులు సంపాదించుకోవాలన్న పని కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనకి ఇక్కడికి బీజేపీ పార్టీ నుండి మధు గారు వచ్చారు. అదేవిధంగా కిసాన్ మోర్చా నుండి కూడా వీళ్ళందరికీ మనం చూపించడం ఉద్దేశం ఏంటంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. రాయలసీమ పరిస్థితిని, రాయలసీమ ఎంత దమనీయమైన పరిస్థితులు ఉందో ప్రతి ఒక్కదానికి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా భిక్ష ఎత్తుకోవడానికి పిల్లలను కొనుక్కొచ్చుకొని ఆడ ఆ పెట్టి భిక్షానికి రాయలసీమ పిల్లలు చూపించి భిక్షం ఎత్తుకున్నట్టుగానే రాయలసీమను పదే చూపిస్తూ అంటే నాగార్జున కట్టేటప్పుడు రాయలసీమని చూపించారు, పులిచింతల కట్టేటప్పుడు రాయలసీమని చూపించారు, పోలవరం కట్టేటప్పుడు రాయలసీమని చూపించారు, పట్టుసీమ కట్టేటప్పుడు రాయలసీమని చూపించారు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రాయలసీమని చూపిస్తున్నారు. అదేవిధంగానే మీరు ఈ రోజు గోదావరి బరకచెరను రాయలసీమను చూపిస్తున్నారంటే పిల్లల మీద దయతో భిక్షం వేస్తే ఆ డబ్బులను కొట్టేయాలా అని చెప్పి ఆ ముసలమ్మ ఎవరైతే ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చుకొని చేసుకుంటుందో చాలా పట్టణాల్లో జరుగుతుందో నగరాల్లో జరుగుతుందో అలాంటి వ్యాపారం చేయడం కోసం చిన్న పిల్లలను కొనుక్కొచ్చుకొని ఒక ముస్లాం వ్యాపారం చేసినట్టుగానే ఈరోజు రాజకీయ పార్టీలు ఎవడు అధికారంలో ఉన్నా కూడా రాయలసీమను చూపించి రాయలసీమ మీద సానుభూతితో డబ్బులు సంపాదించుకోవడానికి కుందు నదిని వెడల్పు చేసి డబ్బులు సంపాదించుకుపోయే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మేము మధు గారికి అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, తీవ్రమైన ఒత్తిడి తీసుకోరండి. రాయలసీమ ఎంత దమనీయమైన పరిస్థితి ఉంది. రాయలసీమను చూపించి దయతో డబ్బులు కొట్టుకోకపోయి మీరు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేపట్టద్దని చెప్పి మీరు ప్రభుత్వానికి విన్నవిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ కార్యక్రమంలో తప్పకుండా మధు గారిని కూడా పెద్ద ఎత్తున దీని మీద మళ్ళీ అవగాహన చేసుకుని కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.